అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకసారి ఈ వీడియో చూడండి. ఏంటో చెప్తానండి. చెప్పు సార్. చెప్తాను. ఏం చెప్తా చెప్పు, సరిగ్గా చెప్పు సార్. చెప్పు. చూశారు కదా, అలాంటి చిన్నారులకి ఎంతోమందికి సహాయం చేశారు ఆయన. కౌలు రైతులకి డబ్బులు ఇచ్చే సమయంలో ఎంతోమంది చిన్నారులకు విద్య నేను చూసుకుంటానని ఆయన మాట ఇచ్చారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి కష్టం వచ్చిందంటే నమ్మడానికి కొంచెం అర్థం కానీ ఇబ్బందిగా ఉంది. ఏం కాదనుకోండి. ఇంకా విషయంలోకి వస్తే, పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాలకు సంబంధించి 2 రోజుల పాటు పర్యటిస్తాను అని చెప్పి 3 నెలల క్రితం మాట ఇవ్వడం జరిగింది. అందులో ప్రత్యేకంగా కురిడి అనే గ్రామానికి తప్పకుండా విచ్చేస్తానని మరీ చెప్పడం జరిగింది. ఒకరోజు చాలా మంచిగా జరిగింది. మంచిగా ప్రారంభాలు, ఇనాగ్రేషన్స్, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరిగాయి. ఇంకా 2వ రోజుకి వచ్చేటప్పటికి వచ్చిన వార్త ఏంటంటే, మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి 2వ కొడుకు, చిన్న కొడుకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో ఒక పాప చనిపోవడం జరిగింది. 20 మందికి పైగా గాయాలవగా అందులో 15 మంది చిన్నారులు. ఇది సింగపూర్లోని రివర్ వ్యాలీ రోడ్ దగ్గర టొమాటో కుకింగ్ స్కూల్. అంటే అక్కడ ఏమిటంటే ఈ సమ్మర్ క్యాంప్స్లో చిన్నపిల్లలకి నేర్పిస్తారన్నమాట వివిధ పరిస్థితులు, కుకింగ్ అని, లేకపోతే పేరెంట్స్తో నడుచుకునే విధానం ఏమిటి అని, ఇవన్నీని అక్కడ సమ్మర్ క్యాంప్స్లో నేర్పిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం సమ్మర్లోని ఎలా అయితే చిన్న చిన్న కోర్సులు కట్ట ఎలా అయితే నేర్చుకుంటామో అక్కడ ఇవి ఉంటాయన్నమాట. దానిలో భాగంగా మార్క్ శంకర్ అక్కడ ఇక్కడ ఉండటం జరిగింది. అయితే 2nd and 3rd ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. చిత్రం ఏమిటంటే, అక్కడ ఫస్ట్ రియాక్ట్ అయింది భవన నిర్మాణ కార్మికులు. అందుకే మనం చేసింది ఎక్కడికి పోదు అనే మాట నమ్మి తీరాలి. ఇక్కడ భవన నిర్మాణ కార్మికుల గురించి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. చివరికి వాళ్ళే అక్కడ రక్షకులుగా నిలబడ్డారు. సింగపూరు, అది మనకి వచ్చిన న్యూస్. ఈ న్యూస్ తెలియగానే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ సింగపూర్ హై కమిషన్తో కూడా మాట్లాడటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అక్కడ పరిస్థితులన్నీ సగ్గదిద్దే ప్రయత్నం చేశారు. బహుశా మరి ఆ ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి మరి వచ్చినట్టుంది. ఇంతమంది ఆశీస్సులు, ఆ ఆశీస్సుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో మార్క్ శంకర్ గురించి కోలుకోవాలని ట్వీట్ చేయడం, ఇంతమంది తన కొడుకు వెనకాల ఉన్నారు, అక్కడ చూసుకుంటారు అని చిన్న ధైర్యం అందామా, దానికి వేరే పదం ఏమీ మరి సూట్ అవ్వదు, ధైర్యమే అనాలి. ఆ ధైర్యంతోనే కురిడి గ్రామానికి ఇచ్చిన మాట కోసం ఆ బాధనంతా తన మనసులో ఉంచుకొని ఆ గ్రామ పర్యటనకు వెళ్ళటం జరిగింది. కొంతమంది అనొచ్చు, ఈవెన్ అక్కడ అధికారులే అన్నారంట, జనసేన లో ఉన్నవారే అన్నారంట.
ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందాము, తర్వాత పెట్టుకుందామని. దానికోసం ఈ ఒక్క వీడియో చూడండి. ఇది అంటే నేను నా బిడ్డలు కొంచెం ఇబ్బంది పడ్డా కానీ బాధపడ్డా కానీ నేను ఎక్కడో మారుమూలలో ఉన్న ఈ అడవి తల్లి బిడ్డలు ఎక్కడో మారుమూల మనకి అరకులో ఉండే గిరిజన ప్రాంతంలో ఉండే బిడ్డలు బాధలు చూస్తే నా బిడ్డలు బాధలు ఎట్లా చూసారా? అంటే ఇక్కడ కళ్యాణ్ గారి కమిట్మెంట్ మీకు అర్థం కావాలి. ఏమిటంటే స్వతంత్రం వచ్చి మనకి 78 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ గిరిజన ప్రాంతాలు లేక ఈ మన్యం ప్రాంతాలు విసిరివేయబడ్డాయి, అభివృద్ధికి విసిరివేయబడ్డాయి అన్నమాట. వాళ్ళకి ఎనరాని కష్టాలు ఉండటం తప్ప ఇంకేమీ లేదు. అలాంటి వాళ్ళకి ఏదో చెయ్యాలి, వీళ్ళని ఆ కష్టాల నుంచి బయటపడేయాలి, వీళ్ళని గంజాయి సాగులోకి దింపి పాడు చేస్తున్నారు, వీళ్ళకు టూరిజం ఒక ఉపాధి కింద చూపించాలి, అడ్డోలీల సమస్య తీసేయాలి, త్రాగునీరు సమస్య తీసేయాలి, విద్యుత్ సమస్య తీసేయాలి, వీళ్ళకి ఒక ఉపాధి, స్వయం ఉపాధి, వాళ్ళు బతికే సత్తా పెడదారి పడకుండా బతికే సత్తా ఇవ్వాలి అని ఆలోచించాడు. గిరిజన పుత్రుల గురించి ఆలోచించాడు. నేను వెళ్ళకపోతే, ఆ కార్యక్రమం ఆగిపోతే నిరుత్సాహపడతారు, నిరుత్సాహపడడానికి వీలు లేదు అని చెప్పి కళ్యాణ్ గారు ఆ గ్రామానికి వెళ్ళటం జరిగింది. ఈవెన్ మీరు ఆ సాయంత్రం ప్రెస్ మీట్ కూడా గమనించండి. ఆయన చెప్పిన మాట నిజంగా షాక్. పెద్ద కొడుకు అకీరాకి ఈరోజు ఆ పుట్టినరోజు, ఇంకొక పక్క చిన్న కొడుకు మార్క్కేమో యాక్సిడెంట్. అటు శుభకార్యము, ఇటు చిన్న విచారము. ఈ రెండిట్ల నడుమ తను ఎంత నలిగిపోయి ఉంటాడు. అయినా ప్రజల గురించి ఆలోచించాడు అంటే తను ఒక లీడర్. స్వతంత్రంలోని పాల్గొన్న లీడర్స్ ఇలాగే ఆలోచించేవారు, ప్రజల గురించి ఆలోచించేవారు, స్వతంత్రం గురించి ఆలోచించేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే తన కుటుంబాన్ని చూసుకోవడానికి ఎంతోమంది ఉన్నారు అన్న ఒక భరోసా ఆయనలో ఉంది. కాబట్టి ఈ ప్రజలను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఈ విధంగానే ఆ బాధని నింపుకొని ప్రజలకి సహాయం చేయడం కోసం నిన్న ఆ గిరిజన ప్రాంతంలోని కురుడి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఇది కేవలం ఆయన వల్లే సాధ్యం అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి రా. ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఆయన ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ప్రజల పట్ల ఆయన కమిట్మెంట్ ఏమిటో మీకు అర్థమవుతుంది. ఆ కమిట్మెంట్ గురించైనా మీరు ట్రోల్ చేయకండి. రాజకీయం మనం చేసుకోండి, అది తర్వాత. కానీ ఆ కమిట్మెంట్ని ప్రశ్నించే విధంగానే ట్రోల్ చేస్తే అది మీకు ముద్ద దిగదురా. వద్దురా ప్లీజ్.